ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, 5 మెథడాలజీలు, జీకే, కరెంట్ ఈవెంట్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ, మీరు లెక్క పెడితే 18 సబ్జెక్టులు సార్. ఒక సబ్జెక్టుకి 5 రోజులు తీసుకున్నా కనీసం 90 రోజులు లేకపోతే రివిజన్ కూడా చేయలేము. కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు, గత సంవత్సరం అయింది మేము నోటిఫికేషన్ ఇస్తామంటే విద్యార్థులు ఏం చేశారని. అందరూ ఖాళీగా ఉండరు, కుటుంబ బాధ్యతలు తీసుకుని కార్పొరేట్ స్కూల్లోనూ మరొక వ్యవహారంలోనూ పనిచేసుకుంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలవు పెట్టుకొని చదువుతారు సార్. మీరు 40 రోజుల్లో ఎగ్జామ్ పెట్టిమని చెప్పినప్పుడు అది మీరు లాజికల్ మాట్లాడితే సరిపోదు. ఇక్కడ సిలబస్ ని వాస్తవ దృష్ట్యా పేదరిక విషయాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అందులో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీకి నిబద్ధతగా మీరు తీసుకొస్తారనే, గత ప్రభుత్వంలో తక్కువ టైం ఇచ్చారనే మీరే నోటిఫికేషన్ రద్దు చేసి మా ప్రభుత్వం మంచి టైం ఇచ్చి మీకు ఆదుకుంటుందని చెప్పిన మీరే మమ్మల్ని ఇలా దొంగలా తొక్కడం అనేది కరెక్ట్ కాదు. ఇక సెకండ్ వన్, చేస్తున్న డిమాండ్లు మీరు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఎగ్జామ్ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అడుగుతున్నారు. మేము అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, సంవత్సరం అయింది నిరుద్యోగ వృత్తి ఇస్తారని మేము అడిగామా? అడగలే. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కాదు, కనీసం ఎగ్జామ్ ఫీజు అయినా 750 రూపాయలు తగ్గించమని అడిగామా? అడగలేదు. కానీ అడుగుతున్నది సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రామాణ్యమైన టైం ఇవ్వండి. అట్ ద సేమ్ టైం నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టడం వల్ల విశ్వసనీయత ఉంటుంది. పేపర్లో ఖచ్చితంగా చదివినోడికి న్యాయం జరుగుతుంది. థర్డ్ వన్, ఎప్పుడో దశాబ్దంకి ఒకసారి నోటిఫికేషన్ వస్తున్న టైంలో ఆల్రెడీ రిలీవ్ అయి ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడానికి కోసం టెట్ నిర్వహించమని చెప్తున్నాం. మేము అడిగిన డిమాండ్లో ఏది న్యాయబద్ధంగా లేదో ఒకసారి మీరు పునరాలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. ఏ రోజు కూడా మీకు నిరుద్యోగ, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కి, బీసీ కార్పొరేషన్ కి మీరు కోచింగ్ పెట్టారు. కోచింగ్ ఎవరు వెళ్తున్నారు అంటే ఏంటి? అప్పనంగా వాళ్ళకి డబ్బులు ప్రభుత్వ ఖజానా ఇచ్చారు, మా డబ్బులు. అయినా మేము ఈ తక్కువ టైంలో వాళ్ళకి ఎందుకు ఇచ్చారని కూడా అడగలే. ఇంటి దగ్గర చదువుకోవడానికి ఆయన నారా లోకేష్ మన ఉంటున్నారు. సంవత్సరం అయింది చెప్తున్నాము, సిలబస్ ఇచ్చేసాం, మీరు ఏం చేశారని. 30 సంవత్సరాలు వచ్చిన వరకు పసుపు దంచుకున్నప్పుడు కూర్చోడు. పెళ్లి సంబంధం సెట్ అయిన తర్వాతే ముహూర్తం పసుపు దంచుతారు. ముందు నుంచి ఎవరు రెడీగా చేసుకొని ఉండిపోరు ఎవరు కూడా. కాబట్టి